పైగా శివలింగారాధన అనేక రకాలుగా చేయవచ్చు. ఇందులో విశేషంగా వివిధములైనటువంటి లింగారాధనలు చెప్తున్నది శాస్త్రం. అందులో శిలాలింగం మొదలుకొని రత్నలింగములు ఇత్యాదులు కూడా శాస్త్రం అంతా కనబడుతున్నాయి. వజ్రంతో చేసిన లింగాన్ని ఆరాధిస్తే ఆయుర్వృద్ధి జరుగుతుందని, ముక్తామయ లింగముతో అంటే ముత్యంతో చేసిన లింగాన్ని ఆరాధన చేస్తే రోగనాశనము, వైఢూర్యంతో శివలింగారాధన చేస్తే శత్రునాశనము, పద్మరాగమును శివలింగంగా భావించి ఆరాధన చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పుష్యరాగంతో చేస్తే సుఖము, ఇంద్రనీలంతో యశము, మరకతలింగాన్ని ఆరాధన చేస్తే పుష్టి, స్ఫటికలింగాన్ని ఆరాధన చేస్తే సర్వాభీష్ట సిద్ధి అని చెప్తున్నారు. ఇలా రజతలింగారాధన రాజ్యాన్ని కలిగిస్తుంది, పితృదేవతలకు సద్గతిని కలిగిస్తున్నది. ఒక సువర్ణలింగంతో ఆరాధన చేస్తే ఉత్తమ లోకములు, ఉత్తమ స్థితి కలుగుతున్నది. రాగిలింగ ఆరాధన చేస్తే పుష్టి, ఆయుష్ కలుగుతున్నది. ఇత్తడి లింగంతో ఆరాధన చేస్తే తుష్టి కలుగుతుంది. కంచులింగంతో ఆరాధన చేస్తే కీర్తి కలుగుతున్నది. ఇలా వివిధములైనటువంటి ప్రయోజనాలు చెప్తున్నారు. ధాన్యపు పిండితో ఆరాధన చేసినట్లయితే పుష్టి, తుష్టి మొదలైనవి లభిస్తాయి అని కూడా వివరిస్తున్నారు. అయితే ఎన్ని విధములైన లింగములు ఉన్నప్పటికీ కూడా పార్థివ లింగారాధన సర్వశ్రేష్టము. ఇది శాస్త్రములన్నీ చెప్తున్న విషయం. ఎందుకంటే మనం ప్రధానంగా పృథ్వీగత జీవులం. అందుకు పృథ్వీయందు ఉన్న పరమేశ్వర శక్తిని ఆరాధన చేస్తే ఈ పార్థివమైన శరీరములు కూడా ఉత్తమమైన స్థితిని పొందుతాయి. అందుకు పార్థివ లింగారాధన సర్వశ్రేష్టము అని ఆగమాలు చెప్తున్నటువంటి విషయం.